ఎక్కడ చూసినా ఎలివేషన్ అనేది అల్యూమినియం వర్క్తోనైతే చేస్తారు. అల్యూమినియం ఫ్రేమ్ పెట్టేసి దానికి గ్లాస్ అనేది సిలికాన్తో స్టిక్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఈ సైట్లో ఆల్రెడీ మనం ఒక 14 విండోస్ అయితే చేసాము గ్రే కలర్లో. అందులో టఫన్ గ్లాస్ అయితే ఇచ్చాము. ఈ ఇంట్లో రైలింగ్ వర్క్ చేసిన వాళ్ళే ఈ ఎలివేషన్ వర్క్ చేస్తామని అన్నారు. అయితే సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి టఫన్ గ్లాస్ అక్కడ ఎలివేషన్లో. అయితే ఆ రైలింగ్ వర్క్ చేసే వాళ్ళు చెప్పింది ఏంటంటే అల్యూమినియం ఫ్రేమ్లతోనే టఫన్ గ్లాస్ అయితే రాదని అన్నారు. సో ఫైనల్గా వర్క్ అయితే మనం చేసాము విత్ టఫన్ గ్లాస్తోని. అది హైట్ వచ్చేసి 8 ఫీట్లు అండి. అది 8 ఫీట్లు ఉండటం వల్ల మొత్తం ఒకే గ్లాస్ ఇస్తే ఫ్యూచర్లో గాలికి అలాంటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే అందులో 50-50 2 ఫ్రేమ్స్ అయితే చేసుకున్నాము. సో మధ్యలో ఒక పిల్లర్ టైప్లో వచ్చింది కదా, అదైతే మనకు సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది. సో 2 పార్ట్స్ అయితే చేసుకున్నాం మనం 8 ఫీట్లను 2 పార్ట్స్ లాగా చేసుకొని టఫన్ గ్లాస్ అయితే ఇచ్చాము. మీరు అక్కడ ప్రింట్ చూస్తున్నారు కదా, అందులో టఫన్ గ్లాస్ అని మెన్షన్ చేసి ఉంటుంది. టఫన్ గ్లాసు 5mm గ్రే టింటెడ్ అయితే ఇచ్చాము మనం. సో అల్యూమినియం ఎలివేషన్ చేస్తే మాత్రం 100% నార్మల్ గ్లాస్ అంటే కచ్చా గ్లాస్ అయితే వస్తుంది. మీ రిక్వైర్మెంట్ టఫన్ గ్లాస్ అయ్యి ఉంటే ఎలివేషన్లో యూపీవీసీ మెటీరియల్తోనైతే చేయాల్సి ఉంటుంది. యూపీవీసీ అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది, నీట్గా అయితే వస్తుంది. ప్లస్ మనకు వాటర్ లీకేజ్ అనేది 100% రాదు ఏది యూపీవీసీతో అయితే. అదే అల్యూమినియం అయితే వాటర్ లీకేజ్ అయితే పక్కా వస్తుంది.